ఎన్నికల వేళ తండ్రి కొడుకుల మధ్య నెలకొన్న వివాదాలు సమసిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఎన్నికల సర్వేలు కాస్త సానుకూలంగానే ఉన్నాయి. కాంగ్రెస్తో జట్టు కట్టి ముస్లిం ఓట్లు చీలకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఇక విజయం తథ్యమనుకుంటున్న దశలో అనుకోకుండా జరిగిన కొన్ని పరిణామాలు ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీ శిబిరంలో ఆందోళన కలిగిస్తున్నాయి. కాంగ్రెస్తో సమాజ్వాదీ పొత్తుపై ములాయం అసంతృప్తి వ్యక్తం చేయడం, తిరుగుబాటు నేతగా మారిన అఖిలేష్ బాబాయ్ శివపాల్ యాదవ్ ఎస్పీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని, ఎన్నికయ్యాక పార్టీ పెడతానని ప్రకటించడం ఎన్నికలకు ముందు అధికార పార్టీకి ప్రతికూల అంశాలుగా మారాయి. సమాజ్వాదీపై ఇద్దరి వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుంది? ఈ అడ్డంకులను అధిగమించేందుకు అఖిలేష్ సైన్యం ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుందన్న అంశాలపై విశ్లేషణాత్మక కథనం. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న పార్టీ సమాజ్వాదీ. తండ్రి కొడుకుల మధ్య అంతర్గత విభేదాలతో పార్టీలో ఏర్పడిన సంక్షోభం సమాజ్వాదీ ప్రతిష్టను కొంతమేర దెబ్బతీసింది. తండ్రి ములాయం సింగ్ యాదవ్ రాజకీయ చతురత, యువ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వ్యూహం ఈ సంక్షోభం నుంచి సమాజ్వాదీని గట్టెక్కించాయి. ఎంతో నేర్పుతో అవాంతరాలన్నింటినీ జయించిన అఖిలేష్ పార్టీ సభ్యులందరినీ మళ్లీ ఏకతాటిపైకి తెచ్చారు. తండ్రి కనుసైగల్లో పరిపాలన సాగిస్తారన్న ముద్రను చెరిపేసి సమాజ్వాదీకి అన్నీ తానే అనిపించుకునే స్థాయికి అఖిలేష్ ఎదిగారు. పార్టీలో లుకలుకల్ని ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఇవ్వకుండా, ముస్లిం ఓటు బ్యాంకు ఇతర పార్టీల వైపు మళ్లకుండా జాగ్రత్తలు చేపట్టారు. బలమైన ప్రత్యర్థిగా అంచనా వేస్తున్న భాజపాను కట్టడి చేసేందుకు కాంగ్రెస్తో జట్టు కట్టారు. అన్నీ అనుకూలంగా ఉన్నాయనుకున్న తరుణంలో అఖిలేష్ తండ్రి ములాయం సింగ్, బాబాయ్ శివపాల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సమాజ్వాదీని మళ్లీ ఇబ్బందుల్లో పడేశాయి. సమాజ్వాదీ పార్టీలో అఖిలేష్ వర్గానికి అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తూ పార్టీ ప్రతిష్ట దెబ్బతినడానికి కారణమైన ములాయం, శివపాల్ ద్వయం మరోసారి పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేశారు. తండ్రి నుంచి పార్టీ పగ్గాలు చేజిక్కించుకుని సైకిల్ గుర్తు సైతం దక్కించుకున్న అఖిలేష్ పక్కా వ్యూహం ప్రకారం కాంగ్రెస్తో జట్టు కట్టగా, దీనిపై పెదవి విరిచిన ములాయం హస్తం పార్టీతో పొత్తుకు తాను మద్దతివ్వబోనని ప్రకటించి ఇరకాటంలోకి నెట్టారు. और मैं इस समझौते के पक्ष में प्रचार नहीं करूंगा, क्योंकि समाजवादी पार्टी ने कई ऐसे मुद्दे हैं जिनके खिलाफ हमें संघर्ष करना पड़ा। जब मस्जिद का मामला हो, एक जमाना आया तो फर्जी एनकाउंटर हो रहे थे, उसी वजह से हमारा देश पिछड़ गया. కాంగ్రెస్తో పొత్తుపై ములాయం వ్యాఖ్యలతో అఖిలేష్ బృందం కొంత అసంతృప్తికి గురవగా, శివపాల్ యాదవ్ మరో బాంబు పేల్చారు. ఎన్నికలు ముగిశాక మార్చిలో కొత్త పార్టీ పెడతానని, పార్టీ నుంచి అఖిలేష్ బహిష్కరించిన నేతలను, కార్యకర్తలను అక్కున చేర్చుకుంటానని శివపాల్ ప్రకటించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తానని, తిరుగుబాటు, అసమ్మతి నేతల తరపున ప్రచారం చేస్తానని వ్యాఖ్యానించారు. యాదవ వర్గం అధికంగా ఉండే జస్వంత్ నగర్ నుంచి పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన శివపాల్ ఎన్ని అవమానాలైనా భరిస్తా కానీ ములాయంకు జరిగిన అన్యాయాన్ని మాత్రం మర్చిపోలేనన్నారు. చివరి వరకు సోదరుడు ములాయంతోనే ఉంటారన్న ఆయన ములాయంను అవమానాలకు గురి చేసిన తీరును తప్పుపట్టారు. चलिए मेहरबानी हो गई है, टिकट भी दे दिया है मुझे, ए फार्म बी फार्म भी दे दिया है, नहीं तो हो सकता था निर्दलीय लड़ना पड़ता, लेकिन जब निर्दलीय लड़ते तो निर्दलीय होते तो फ्री हो जाते, तो मनाए तहां जाते. तो हम जानते थे हमारे बहुत से प्रत्याशी जो लड़ रहे हैं वो जीत सकते थे. और 11 मार्च रिजल्ट आने के बाद मैंने कहा तुम जिता लो, सरकार बना लो, हम पार्टी बनाएंगे 11 मार्च के बाद.
6 నెలల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉందని, కనీసం 4 సీట్లు కూడా గెలుచుకోలేని స్థితిలో ఉందని, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల సమాజ్వాదీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగి చాలా చోట్ల టికెట్ దక్కలేదని, ఇది పార్టీకి నష్టమన్నది శివపాల్ వాదన. సమాజ్వాదీ పార్టీకి కవచకుండాల్లాంటి 2 సీనియర్ నేతలు ప్రతికూల వ్యాఖ్యలు చేయడం పార్టీ శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. ఇన్నాళ్లు పార్టీకి అండగా ఉండే యాదవ్ వర్గంలో కొందరి ఓట్లు చీలిపోతాయన్న భయమూ నెలకొంది. కాంగ్రెస్ సమాజ్వాదీ కూటమికి వ్యతిరేకంగా శివపాల్ ప్రచారం చేస్తే దశాబ్దాలుగా హస్తం పార్టీకి అండగా ఉంటున్న ముస్లిం వర్గాలు దూరమయ్యే ప్రమాదముంది. ములాయం అనుయాయులు, ఎస్పీ కాంగ్రెస్ కూటమి, బీఎస్పీ మధ్య ముస్లిం ఓట్లు నిట్ట నిలువున చీలి 15 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారం కోసం వేచి చూస్తున్న భాజపాకు అనుకూలిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శివపాల్ వ్యాఖ్యల ప్రభావం పార్టీపై ఏమాత్రం ఉండబోదని, కాంగ్రెస్తో పొత్తు రాష్ట్రంలో కొత్త వరవడి సృష్టిస్తుందని సమాజ్వాదీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాంగ్రెస్ అండతో ప్రచారంలో వేగం పెరిగిందని, శివపాల్ బెదిరింపులతో ఒరిగేదేమీ లేదని అఖిలేష్ వ్యాఖ్యానించారు. తండ్రి దీవెనలు తనతో ఉన్నాయని, ఎన్నికలో విజయం తమదేనని యువ సీఎం ధీమా వ్యక్తం చేశారు. తిరుగుబాటు నేతలకు అండగా నిలబడతానన్న శివపాల్ పైచేయి సాధిస్తారో లేక మరోసారి అధికారం చేజిక్కించుకుంటానంటున్న అఖిలేష్ కల నెరవేరుతుందో మార్చి 11న తెలిసిపోనుంది.